ఈ ఒక్క విగ్రహం చూసాక నేను చిన్నప్పుడు చూసిన దూల పనులన్నీ గుర్తొచ్చాయి మామ. హలో మామ, అందరు ఎలా ఉన్నారు? అసలు మ్యాటర్ ఏంటంటే కడపకు వచ్చినప్పటి నుంచి బిర్యానీ అయితే టేస్ట్ చేయలే మామ. అందుకని చెప్పి ఇంకా మా అమ్మ దగ్గర డబ్బులు తీసుకొని బిర్యానీ తెచ్చుకోమని చెప్పి బయటకి అయితే వచ్చేసాను. ఇంకా అలా వెళ్తుంటే ఇక్కడ ఒక విగ్రహం ఆగమనం అయితే జరుగుతుంది మామ. ఇంకా విగ్రహం చూసాక నేను చిన్నప్పుడు చేసిన దూల పనులను గుర్తొచ్చాయి మామ. ఎక్కడ విగ్రహం వచ్చినా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను మామ నేను. అలాగే వినాయకుడి విగ్రహం నిమజ్జనం చేసేదానికి నేను కూడా వెళ్ళాలని చెప్పి చిన్నప్పుడు రక్తాలు చిందించేవాడిని. ఇంకా అక్కడ నుంచి నేను వెళ్ళిపోయి బిర్యానీ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా అక్కడ ఉన్న కౌంటర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి టోకెన్ అయితే తీసేసుకున్నాను. ఇంకా టోకెన్ అన్నయ్య వాళ్ళకి అయితే ఇచ్చేసి బిర్యానీ పార్సల్ అయితే కట్టించేసుకున్నా. ఇంకా దీని ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడంటే అప్సా సర్కిల్ దగ్గర లెఫ్ట్ సైడ్ లో సుధా చెన్నూరు దమ్ బిర్యానీ అని ఉంటది. ఇంకా నేను పార్సల్ తీసుకుని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయా. ఇంకా ఇంటికి వచ్చేసి ప్లేట్ తీసుకుని ప్లేట్ లో బిర్యానీ అయితే సర్వ్ చేసుకుంటున్నాను. నేను తీసుకునేది ఏమో ఫ్రై పీస్ బిర్యానీ, కానీ ఫ్రై పీసెస్ ఏమో సపరేట్ గా ఇచ్చాడు. ఇంకా ఇది చూసాక ఇది ఫ్రై పీస్ చికెన్ కర్రీ అనేది నాకైతే ఒకసారి అర్థం కాల. ఇంకా సరేలే ఎలా అయితే ఏముందని చెప్పి నేనైతే తినడం అయితే స్టార్ట్ చేసేసా. ఇంకా బిర్యానీ టేస్ట్ విషయానికి వస్తే ఫ్లేవర్ కొద్దిగా డిఫరెంట్ గా ఉన్న టేస్ట్ బాగుంది, కానీ క్వాంటిటీనే కొంచెం తక్కువ వచ్చినట్టు అనిపించింది. ఇంకా బిర్యానీ తిన్నాక థమ్స్అప్ తాకపోతే బాగోదని చెప్పి మళ్ళీ షాప్కి వెళ్ళి థమ్స్అప్ తీసుకొని తాగేసా. ఇంకా మీరు కూడా వెళ్తూ లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవచ్చుగా. ఉంటా మరి.